ఇరాన్కి మధ్య యుద్ధము ప్రారంభం అవుతుందని అనేక స్టేట్మెంట్స్ మనం వింటూ ఉన్నామండి. దినాలు దేశం మీదకి దేశము వినకూడనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాము. రాష్ట్రాలలో ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులు మనం సంభవించి ఉంటున్నాయి. అటు కేరళ, మరొక పక్క బంగ్లాదేశ్, ఎటు చూసినా కూడా ఒక మనిషికి విలువ లేకుండా పోయింది. అక్కడ 500 మంది చనిపోయారు, ఇక్కడ 1000 మంది చనిపోయారు. ఇలా అయిందని చెప్పుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో ఒక ఆత్మ ఎంతో విలువైనదండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును అని దేవుడు పిలుస్తూ ఉంటే దేవుని సన్నిధికి రాకుండా లోకంలోనికి వెళ్ళి వ్యర్థమైనటువంటి రాజకీయాల కోసమనో లేకపోతే అవకాశము కోసమో ఆస్తుల కోసమో భయంకరమైన పరిస్థితుల మధ్య వారు నశించిపోతూ ఉన్నారు. వీరందరి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉంటున్నాడు. ఇప్పటికైనా దేవుడు నమ్మినటువంటి మనము భారం కలిగి ప్రతి ఒక్కరి కోసం